సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. ఇవాళ నమస్తే అండి. ఇవాళ రాసిన ఇవాళ రాసిన లేఖ పైన ఎట్లా చూడొచ్చు సార్? ఇవాళ ప్రత్యేక అపోజిషన్ లీడర్గా నాకు హోదా కావాలి అని చెప్పి అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడం, తెలుగుదేశం నాయకత్వంలో కూటమి విజయం సాధించింది. ఈ విజయం సాధించడంలో భారీ మెజారిటీ వాళ్ళకి రావడం, 11 అసెంబ్లీ స్థానాలే వైఎస్ఆర్సీపీ గెలవడం వల్ల సాంకేతికంగా ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి వారు లేఖ రాశారు. ఆ లేఖలో వారు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి 10% నిబంధనలు ఏమి లేవు, రాజ్యాంగపరమైన సమస్యలు ఏమీ లేవు, మీరు గుర్తించవచ్చు ప్రతిపక్ష పార్టీగా అనేది వారి ఉద్దేశం. ఇంకా కొన్ని ఆరోపణలు కూడా చేశారు. మాకు హోదా ఇస్తేనే ప్రజల తరపున, అంటే అధికారంలో ఉన్న వాళ్ళు పరిపాలిస్తారు, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ప్రజా సమస్యలు చెప్తారనేది ఒక నానుడి. అవన్నీ చేయాలంటే ఒక హోదా ఇస్తేనే అది సాధ్యమవుతుంది, మీరు గుర్తించండి అని స్పీకర్ గారికి లేఖ రాశారు. లేఖ రాయడం తప్పు కాదు, వాళ్ళు ఎలా చూస్తారో చూడాలి. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం తప్పు కాదు, వాళ్ళు ఎలా చూస్తారు, దీన్ని తెగేదాకా లాగాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కన్నా మించిన హోదా ప్రజలు ఇచ్చారు. సాంకేతికంగా ప్రతిపక్ష హోదా అంటే 10% సీట్లు ఏదైతే సాంప్రదాయంగా చూస్తున్నారో, అంటే 175లో దాదాపు 18 అసెంబ్లీ స్థానాలు ఉంటే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అలా సాంప్రదాయంగా మారిపోయింది. కాబట్టి మీకు ఇవ్వలేదు. కానీ శాసనసభలో 10% సీట్లు కూడా ఇవ్వలేదు. కానీ ప్రజల్లో మీకు 40% ఓట్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇచ్చిన హోదా శాసనసభలో మీకు ఇచ్చిన హోదా కన్నా చాలా గౌరవప్రదమైంది, చాలా పెద్దది. ఆ మాటకు వస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అల్టిమేట్గా ప్రజలే కదా చరిత్ర నిర్మాతలు. అలాంటి ప్రజలు ఎవరికెవరు ఏ స్థానం ఇచ్చారు? యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నెంబర్ 1. పార్టీగా చూసుకున్నప్పుడు నెంబర్ 2 ప్రజల్లో. సింగిల్ ఇండివిజువల్గా నెంబర్ 1 అని ఎందుకంటాం? టోటల్ పోలైన ఓట్లలో 1,84,00,000 ఓట్లు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమికి వచ్చాయి. 1,84,00,000. సింగిల్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,32,00,000 వచ్చినాయి. అంటే ఈయనకి ముగ్గురు కలిపితే తేడా 52 లక్షలే, అంటే 50 లక్షలు దాదాపు. అంటే ఇప్పుడు సింగిల్ ఇండివిజువల్ చూసుకున్నప్పుడు 1,32,00,000 ఎవరికి వచ్చినట్టు, ఎవరికి రానట్టే కదా. కాబట్టి నేచురల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా సింగిల్ ఇండివిజువల్ ఒక నెంబర్ 1 పర్సన్గా కొనసాగుతున్నాడు. పొలిటికల్గా చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి 1,52,00,000 ఓట్లు వస్తే, 53 లక్షలు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీకి 1,32,00,000 వచ్చినాయి. అంటే తెలుగుదేశం తర్వాత అతిపెద్ద రాజకీయ పార్టీగా ఓట్ల రీత్యా ఈరోజు ఇక్కడ వైసీపీనే ఉంది. అంటే ప్రజల్లో మీ స్థానం అది. కానీ ప్రజలు ఇచ్చిన స్థానం అసెంబ్లీలో ఇచ్చిన స్థానం కన్నా 3 రెట్లు ఎక్కువ, దాదాపు 4 రెట్లు అవుతుంది. అంటే అంత గొప్ప స్థానం ప్రజల్లో ఈరోజు మీకు ఉంది. కానీ ప్రజలు ఇచ్చిన స్థానమే గౌరవం కదా. కాబట్టి ఆ స్థానానికే మీరు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా వస్తే సాంప్రదాయాలు ఏం చెప్తాయి? కొంతమంది ఏమంటారంటే రాజ్యాంగంలో లేదు, 10% ఇవేమి చట్టంలో లేవు, అసెంబ్లీ రూల్స్లో ఏమి లేవు, స్పీకర్ యొక్క విచక్షణ అధికారాన్ని పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు ఢిల్లీ అసెంబ్లీలో 70 అసెంబ్లీ సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా రావాలంటే 7 రావాలి, 7 దాటాలి. కానీ బీజేపీకి 3 వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇచ్చింది అక్కడ అసెంబ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం అసెంబ్లీ. దాన్ని ఏమంటాం? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం 10% రాకపోతే ఇవ్వట్లేదు. ఉదాహరణకు పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు 23 మంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి ఆనాటి స్పీకర్ ఒప్పుకోలేదు. బహుశా యనమల రామకృష్ణుడు గారు ఎవరో అనుకుంటారు, యనమల రామకృష్ణుడు గారు. ఎస్. కాబట్టి అదొకటి ఉదాహరణ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ప్రారంభమవుతుంది ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తాను. కాబట్టి టెక్నికల్గా ప్రతిపక్ష హోదా గుర్తించడానికి ఏమి 10% వాళ్ళని చట్టం ఏమి లేదు. స్పీకర్ అనుకుంటే గుర్తించేవచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గమనంలో పెట్టుకోవాల్సింది, వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా. గుర్తించాలి అని అడగడం తప్పు కాదు, కానీ గుర్తించినా గుర్తించకపోయినా దాని గురించి పట్టుబట్టి దాని కారణంగా అసెంబ్లీలో ఎలా ఉండాలని నిర్ణయించాల్సిన అవకాశమే లేదు. ఇప్పుడు స్పీకర్ ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు హోదా గుర్తిస్తే కేబినెట్ ర్యాంక్ వస్తుంది. 2, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి కొంత వెసులుబాటు ఎక్కువ ఉంటుంది మాట్లాడడానికి. అంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ప్రజా సమస్యలు చెప్పచ్చని మీరు అనొచ్చు, నో డౌట్ అది. కానీ స్పీకర్ ప్రతిపక్ష నాయకుడు కూడా మైక్ కట్ చేస్తే ఎవడేం చేస్తారు? శాసనసభలో
ఆయా పార్టీలకు లభించినటువంటి స్థానాలు బట్టి నిమిషాలు కేటాయిస్తారు. ఆ కేటాయించే దాంట్లో కూడా స్పీకర్ అనుకుంటే ప్రతిపక్ష నాయకుడు గొడవ పడిన సమయాన్ని కూడా తీసేస్తారు ఆ సమయం నుంచి. ఇది ఒక అనుభవం మనకుంది. ఓకే. 2 అన్నిటికన్నా మించి మీకు శాసనసభలో ఒక అనుభవం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు విద్యుత్ పోరాటం జరిగినప్పుడు నేను కూడా విద్యార్థి నాయకుడుగా ఉన్నాను. సిపిఎంకి ఇద్దరు సభ్యులు ఉన్నారు, నోముల నరసింహయ్య గారు, రాజయ్య గారు. ఇద్దరు సభ్యులు అవుట్ ఆఫ్ 194లో. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఉంది. దాదాపు ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డికి ఎంత సమయం ఇచ్చారో నోముల నరసింహయ్య కూడా అంతే సమయం ఇచ్చేశారు. కారణం ఏంటో తెలుసా? బయట పెద్ద ఎత్తున వామపక్షాలు విద్యుత్ పోరాటం జరుపుతోంది. ఇద్దరే శాసనసభ్యులు మీకెట్ట సమయం ఇస్తామని స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పినా ఆయనకి ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వకపోతే ప్రజలు తిట్టే పరిస్థితి. ఎందుకని? బయట పోరాటం అంతా వామపక్షాలది, అసెంబ్లీలో ఇద్దరిని పెట్టుకొని నువ్వు ఆపుతావా అని నెగిటివ్ వచ్చేస్తుందని ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినటువంటి సమయాన్ని ఇచ్చేశారు నోముల నరసింహ గారికి. అంటే పాయింట్ ఏంటి? బయట జరిగే ఒత్తిడిని బట్టే అసెంబ్లీలో రియాక్షన్స్ ఉంటాయి. నీకు లోపల పెద్ద ఎత్తున సంఖ్య ఉన్నా కూడా బయట పరిస్థితి బాగలేనప్పుడు సమయం వరు. లోపల ఒకరు ఇద్దరున్నా కూడా బయట ప్రజల్లో ఇష్యూ ఉన్నప్పుడు ఆ ప్రజల నాయకుడిగా ఉండేవాడికి ఇస్తారు. కాబట్టి ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే అసెంబ్లీలో సంఖ్య బలాన్ని బట్టి నిర్ణయించేది అనేది స్పీకర్ విచక్షణాధికారం. 2 సమయం ఎట్లా ఇస్తారనేది అధికార పార్టీ ఇష్టాయిష్టాల బట్టి ఉన్నప్పటికీ బయట ప్రెజర్ ఉంటే మాత్రం లోపల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సమయం ఇస్తారు. లేకపోతే స్పీకర్ గారు ఎట్లా అనుకుంటే అట్టుగా చేసేదానికి ఒక స్కోప్ ఉంటుంది అనేది ఒక ఉదాహరణ. ఫైనల్గా ఒక మాట నేను చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది సోమనాథ్ చటర్జీ గారి, పిఏ సంగ్మా గారి కాలం కాదు. ఎందుకు ఈ 2 ఉదాహరణలు చెప్తున్నానంటే, పిఏ సంగ్మా గారు కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ స్పీకర్గా ఉన్నారు. మీకు గుర్తుంటే దేవగౌడ గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ మద్దతుతో ఉన్నారు. ఆయనకు ఉన్న సీట్లు లోక్సభలో అవుట్ ఆఫ్ 544లో కేవలం 5, కానీ ప్రధానమంత్రి అయిపోయినాడు. 544లో 5 ఆయనకి లోక్సభ సీట్లు. ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టారు, ఆయన రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం చెప్పడానికి ట్రై చేశారు. ఆ రోజు స్పీకర్గా ఉన్న పిఏ సంగ్మా కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ పార్టీ గొడవ చేస్తూ ఉంది. ఆయన రాజీనామా చేసేసినాడు. ఇంకా రాజీనామా చేసేసి తన మాటలు ఏంటో చెప్పదలుచుకున్నాడు. అడ్డుకుంటున్నారు వీళ్ళు. స్వంగా సీరియస్ థ్రెట్ చేశాడు కాంగ్రెస్ పార్టీని. ఈజ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వింటారా, అవసరం సస్పెండ్ చేస్తామని చెప్పాడు సొంత పార్టీ ఎంపీల్ని. ఆయన ఎంతసేపు మాట్లాడదలుచుకుంటే, ఏమి చెప్పదలుచుకుంటే అవి చెప్పాలి. ఈజ్ అవర్ ఆనరబుల్ ప్రెసిడెంట్, ఆనరబుల్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చాలా ఘాటుగా చెప్పడం కాదు, లేచి నిలబడి సస్పెండ్ చేస్తానన్నాడు దాదాపు ఆయన సొంత పార్టీ. ఆ కాలం కాదు ఇది. స్పీకర్లు అట్లా ఇండిపెండెంట్గా ఉండే కాలం కాదు. సోమనాథ్ చటర్జీ గారు కూడా సొంత పార్టీ వాళ్ళు ఎలా అయినా అణు ఒప్పందం లాంటి వచ్చినప్పుడు చాలా ఇండిపెండెంట్గా బిహేవ్ చేసి, కొంతమంది సభ్యులు డబ్బులకి కొనే ప్రయత్నం చేస్తున్నారని లోక్సభలో ఆ డబ్బులు కట్టలు పెడితే వాళ్ళని సస్పెండ్ చేసి పారేశాడు లోక్సభ స్పీకర్. సుప్రీంకోర్టు స్టే ఇస్తే నువ్వు నాకు చెప్పడానికి నేనే సుప్రీం అని చెప్పి ఆయన న్యాయ కోవిదుడు కూడా ఒప్పుకోవాలి సుప్రీంకోర్టుని. తను అనుకునేది అమలు చేసినాడు. అంటే ఆ కాలం కాదు ఇది. స్పీకర్లు ఇండిపెండెంట్గా ఉండట్లేదు. కాబట్టి ప్రజల వాళ్ళు రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటే రకరకాలు ఉంటాయి. సోమనాథ్ చటర్జీ గారి, పిఏ సంగ్మా గారి కాలం కాదు. ద సేమ్ టైం ప్రజలు ఇచ్చిన హోదా మీకు అసెంబ్లీలో ఉన్న సంఖ్య కన్నా 4 రెట్లు ఎక్కువ. ప్రజలు ఇచ్చిన హోదా మీకు ఈరోజు సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నెంబర్ 1. ప్రజలు ఇచ్చిన హోదా తెలుగుదేశం తర్వాత అత్యధిక ఓట్లున్న పార్టీ మీదే. కానీ ప్రజలు ఇచ్చిన హోదాని ఆధారంగా చేసుకుని అసెంబ్లీలోకి వెళ్ళండి, ప్రశ్నించండి. బయట ప్రజలు మీ వెనకాల ఉంటారు, అప్పుడు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఆ హోదాలు అడగడం తప్పు కాదు, ఆ హోదాల చుట్టూ మాత్రం పరిమితం కావద్దని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us సార్.